లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే శ్రీను గారు. అదే మామూలుగా ఇంటి పేర్లు అందరికీ ఉంటాయి, మీరేమో హీరో పేరుని ఇంటి పేరు చేసేసుకొని దాంతో ఏంటంటే మిమ్మల్ని మర్చిపోవటం, మీ పేరుని మర్చిపోవటం కష్టం. ఏది చూసుకున్నా కానీ మీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అని ఎందుకన్నానంటే, మీరు నవ్వినా ఏడుపు ముఖం పెట్టినా అది దాంట్లో ఒక విలక్షణీయత ఉంటుంది, ఒక టిపికల్ ఒక క్యూట్నెస్ ఉంటుంది అందులో. థ్యాంక్ యూ. సో ఈ మధ్యకాలంలో సర్కార్ వారి పాటలో అవును ఆ టీ గ్లాస్ ఎపిసోడ్ ఉంటుంది, బ్యాంక్ రికవరీ ఏజెంట్. ఇది షూటింగ్ చేస్తున్నప్పుడే ఇంకా అందరూ యూనిట్ నవ్వేసేవారు సార్. అసలు టేక్ చేసినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు నవ్వేసేవారు. డెఫినెట్గా ఇది బాగుంటుందని షూటింగ్లోనే తెలిసిపోయింది. ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారు. అదే అంటే అక్కడ ఆ గ్లాస్ మీరు నోట్లో పెట్టుకొడితే మీరు ఆ బుగ్గలను పెట్టిన విధానం, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ స్టిల్ నా కళ్ళ ముందు మెదులుతానే ఉంటాయి. బాగుంటుంది సార్. అదే. సో ఏమనిపిస్తుంది మీకు ఇట్లా 20 ఏళ్ల పాటు ఇలా ప్రజల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం మీకు రావటం? సో అట్లాగే మిమ్మల్ని డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ ఇలా ఇవాళ ఎంకరేజ్మెంట్ ఉందా? ఏమనిపిస్తుంటుంది మీకు ఈ జర్నీ ఒకసారి? అంటే టు బి హానెస్ట్లీ స్పీకింగ్ సార్, చిన్నప్పటి నుంచి నాకు చదువు అవ్వలేదు. అండ్ నాకు ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుకోవడం, బయట తిరగడం, నాకన్నా పెద్దవాళ్ళతో సావాసం, నాకన్నా ఊర్లో అంటే రౌడీ షీటర్ లాంటి వాళ్ళతో తిరగడం. ఓకే. నా ఫ్రెండ్స్ అందరూ ఒక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళందరూ వాళ్ళతో తిరుగుతారు, వీడు మన క్లాస్మేట్ కాదురా అని నన్ను అవాయిడ్ చేసేంత దీంట్లో తిరిగేవాడిని నేను. ఓకే. సో అప్పుడు నాకు మా నాన్నగారు చిన్నప్పుడు అలవాటు చేసింది ఏంటంటే, ఒక చిన్న వినాయకుడు తీసుకొచ్చి వీధిలో అందరం కలిసి వినాయక నవరాత్రులు చేద్దాం అని ఫస్ట్ కాన్సెప్ట్ ఆయన ఒకటి తీసుకొచ్చాడు. ఆయన వినాయక చవితి పండుగ. అక్కడి నుంచి నేనేంటంటే ఇంకా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, అప్పుడు మైక్ ఉంటుంది, అందరికి మాట్లాడడం, వచ్చిన వాళ్ళందరినీ కామెంట్ చేయడం, ఏదైనా వస్తే నర్సనపేటలో కామెంట్ చేయడం, ఏదైనా అనడం, వచ్చిపోయిన వాళ్ళు తిట్టుకోవడం, లేకపోతే ఆల్మాలను తిట్టడం, ఇదే తప్ప ఫోకస్ అంతా నాకు ఎప్పుడు ఇది ఒకటి పర్టికులర్గా మా నాన్న ఒక డాక్టరు, నేను డాక్టర్ అవ్వాలి, మా నాన్న ఒక ఇండస్ట్రియలిస్టు, నేను ఆ కంపెనీని చూసుకోవాలి, మా నాన్న గోల్డ్ షాప్ ఓనరు, నేను నెక్స్ట్ కూర్చొని ఆ గిక్స్ నేర్చుకొని నేను మళ్ళీ అది అవ్వాలి అనేది నాకు ఎప్పుడు లేదు. జస్ట్ మా నాన్నగారు ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి డిప్యూటీ కలెక్టర్ నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీసర్ వైజాగ్ ఇన్ని పోస్టులు చేశారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ వాంట్స్ టు బి, నాకు డాక్టర్ చేయాలని కోరిక ఆయనకి, మనకి డాక్టర్ శ్రీనివాస్ చూడాలని కోరిక ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్. నాకు నేనంటే దేవుడు అంటే భయం. మా ఇంట్లో ఏంటంటే అలా స్నానం చేసి వచ్చి అలాగే నా తమ్ముడు నేను టవల్ కొట్టుకుని వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని అలాగే వెళ్ళి బట్టలు వేసుకుని బయట వెళ్ళిపోవడం. మీరే పెద్ద కొడుక? నేను ఒక ఫస్ట్ ఎల్డెస్ట్ అండి, నాకు నెక్స్ట్ బ్రదర్ ఉన్నాడు, నెక్స్ట్ సిస్టర్, ముగ్గురు. ఆ అలవాటు నాకు దేవుడు దండం పెట్టుకోవడం. అక్కడి నుంచి మా అమ్మ అలవాటు చేసింది, దేవుడు అంటే స్నానం చేసిన వెంటనే దేవుడిని దండం పెట్టుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్. అప్పుడు అక్కడి నుంచి పద్ధతిగా పెంచాలనుకున్నారు, కానీ అది మనకు అవ్వలేదు. సో అప్పుడు మన వినాయక చవితి దగ్గర యాక్టివిటీస్ చేయడం, నలుగురిని అక్కడికి పోగు చేయాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి అనేది అలాగా అట్ని స్టార్ట్ చేసి టార్గెట్ చేసేసి ఆ యాక్టివిటీస్ వలన మేబీ ఆ భగవంతుడి దయ వల్లే ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. ఓకే. అంటే వినాయక చవితి ఆ ఖర్చు అంతా మీరే పెట్టుకునేవాళ్ళు ఏంటి? అసలు మేమే పెట్టుకునే వాళ్ళం, తర్వాత వీధిలో అందరు కలిసి పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు ఆర్డీఓ అయినాక ఇంకా ఆయనే పెట్టుకోవడం, మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం. నేను సినిమా దీంట్లోకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు కదా మన ఆర్ట్ డైరెక్టర్స్, వాళ్ళు వచ్చి నా కోసం ఊర్లో వచ్చి సెటిల్ వేయడం, ఇవన్నీ చాలా ఎంత జరుగుతుంటుందా? చాలా పెద్ద పని సార్ మాకు యాక్చువల్గా. అది ఎవ్రీ ఇయర్. దిస్ ఇస్ ద 32nd ఇయర్ అయింది మనం. అవునా? ప్రతి అక్కడ ఎట్టి బస్సులు వెళ్తాను. షూటింగ్ ఉంటే డైరెక్టర్ బతిమాలుకొని ఏదో ఒక రోజు నేను వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూసుకొస్తాను. ఓకే. ఎందుకంటే ఆయన వల్ల ఇంత అవార్డు అయ్యానని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఐఎమ్ బిలీవర్ ఆఫ్, నాకు బాగా వినాయకుడు అంటే బాగా ఇష్టం. ఓకే. సో దానివల్ల నాకు ఇంత వచ్చింది. ఒడిదొడుగులు ఎన్నున్న లైఫ్లో, అప్ అండ్ డౌన్స్, కింద పడ్డాం, పైకి వచ్చాం, సక్సెస్లు చూసాం, డిజాస్టర్లు చూసాం, ఏది లేని రోజు చూసాం, ఫుల్గా ఉన్న రోజు చూసాం, తృప్తిగా తిన్న రోజు చూసాం, అసలు ఎంత ఉన్నా సరే తినలేని పరిస్థితి కూడా చూసాం.
సో ఇవన్నీ మీకు తెలియదు ఏం కాదు లైఫ్లో స్ట్రగుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రేక్షకులు నాకు ఆదరించారు, నా నటనని, నా టైమింగ్ వాళ్ళకి నచ్చి నన్ను ఇంతవరకు ఆల్ హీరోస్, అందరు హీరోస్ కూడా నన్ను ఆదరించారు. దట్ ఈస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నానండి. బికాజ్ ఐఎమ్ నాట్ కన్సర్న్ టు దిస్ కాకుండా అందరితోని ఒకేలాగా ఉండగలిగే అంటే ఇది నాకు భగవంతుడు నాకు ఇచ్చాడని నేను ఫీల్ అవుతాను. చదివిస్తారు కదా మీకు అందరూ, బాగా చదివిస్తారు హీరోస్ అందరూ నాకు బాగా చదివిస్తారు. అండ్ ఒక థింగ్ ఏంటంటే వీటిలో ఏది ఇంటెన్షనల్గా ఏది అనడు, సరదాగా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో వచ్చే మాటలే తప్ప ఎవరి మీద వెళ్ళి మళ్ళీ ప్యాంపర్ చేయడం అట్లా మళ్ళీ వెనక ఇది ఉండడం అది నాకు తెలియదు. అదే, సో అదే నాకు ఈరోజు కాపాడుతుందని అనుకుంటాను. కానీ తక్కువ టైంలో 300 సినిమాలు చేశారంటే చాలా తక్కువ టైంలో మీకు తక్కువ టైం సార్. అదే, సో వీటిల్లో మీకు బాగా అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఈ మూవీ అనదగ్గది ఏదే అనుకుంటారు మీరు? నేను అనుకోవడం, నాకు ఫస్ట్ నుంచి బేసికల్గా డైరెక్టర్స్ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు ఇంత బాగా బయట నవ్విస్తావు అన్నీ చేస్తావు, స్క్రీన్ మీద ఎందుకు పెట్టావు అని తిట్టేవారు. ఓకే, స్క్రీన్ మీద పెట్టాలంటే మనకు కొంత ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పుడు మీతో మాట్లాడడం వేరు, మన ఇద్దరం కలిసి ఒక స్పీచ్ ఇచ్చి 1,00,000 మంది జనాల ముందు మీ ఇద్దరు మాట్లాడినంటే మన వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోద్ది. అది వేరు. అండ్ నేను ఒక్కడనే మాట్లాడాలి, మీరు మాట్లాడడం ఇంతమందిని మేము అరేంజ్ చేసాం, మీరు మాట్లాడితే మీరు ఎక్సైట్ అయితే కానీ మా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనే మీద బ్రజర్ పెట్టారనుకోండి, అప్పుడు మాట్లాడడం వేరు. ఈయన మనం అనుకుంటాం అరే బ్రహ్మాండంగా టెండూల్కర్ 100 కొడితే ఏముంటుంది, టెండూల్కరే కదా కొట్టింది అని అంటాం. అదే ఇంకో బ్యాట్స్మెన్ కొట్టడానికి చచ్చిపోతూ ఉంటే ఇది ఎప్పుడు కొడతాడు, ఇది ఉంటాడా లేదా, ఆ టెన్షన్ అనేది అప్పుడు వాల్యూ ఆఫ్ టెండూల్కర్ తెలుస్తుంది మనకు. సో అలాగా డైరెక్టర్స్ సరేటప్పుడు అవును నేను ఎందుకు చేయలేకపోతున్నాను స్క్రీన్ మీద, ఇంత బయట అయితే ఫ్రీక్వెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను, స్క్రీన్ మీద ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అప్పుడు దీనికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దీనికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దీనికి ఒక ఎలివేషన్ ఉంటుంది. ఆఫ్టర్ ఎడిటింగ్, రికార్డింగ్ సినిమాలో మన క్యారెక్టర్ అది హీరో కాంబినేషన్లో కుదిరి అది బయటకు వచ్చి జనాలు ఆదరిస్తే కానీ ప్రాసెస్లో మనం చేసింది కరెక్ట్ కాదు. ఇంత ప్రాసెస్ని మనం ముందే ఊహించాలంటే మనకి విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలంటే ఎక్స్పీరియన్స్లో మనం కొట్టుకు సావాలి. ఓకే, సో ఆ స్ట్రగుల్ అయ్యాను ఎక్కువ. సో అంటే మీరు యాక్చువల్గా మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన వాళ్ళే, మళ్ళీ వైజాగ్ సత్యానంద్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే కదా? ట్రైన్ అయినా సార్, ట్రైనింగ్ అనేది మీకు జస్ట్ మొత్తం యాక్టింగ్ అంతా వచ్చేది. అదేంటంటే మనకి ఉన్న భయాన్ని పోగొడుతుంది, మన తాలూకా ఇంట్రెస్ట్ని కొంచెం ఎక్కువ ముందుకు నడిపిస్తుంది. సో యాక్టింగ్ క్లాస్ తీసుకున్నావు కదా, మేబీ నువ్వు యాక్ట్ చేయగలవు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ప్రతిరోజు దినదినగండమేనండి. ఇది నేను ఇన్ని సినిమాలు చేశాను, రేపు నెక్స్ట్ సినిమా చింపేస్తాను, ఈ సినిమాలు చేశాను, నెక్స్ట్ సినిమాలో నేను ఇంకా చేసేస్తాను అనేది మన చేతిలో ఏమి ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే యు ఆర్ పేయింగ్ అటెన్షన్ ఆన్ ద క్యారెక్టర్. అదే, సో ఎప్పుడు మీకు ఇందాక మనం అనుకున్నట్టు టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్? నాకు విక్రమార్కుడు అండి. విక్రమార్కుడే, రాజమౌళి గారు విక్రమార్కుడు నాకు ఎనీ టైం నాకు అదే టర్నింగ్ పాయింట్. అంటే ఏదో తెలిసిన వాళ్ళతో చేసే పని వేరు, నువ్వు కష్టపడాలి, ఇక్కడ కష్టపడితే కానీ పేరు రాదు అనే పని వేరు. అర్థం కాదు. మా నాన్నగారితో నేను వెళ్ళాను అనుకోండి, ఆయన ఆఫీస్లో అటెండర్లు అందరూ నేను ఎత్తుకుంటారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, అది ఇస్తారు. కానీ నేను ఒక్కడనే ఆఫీస్ క్రియేట్ చేయాలంటే నాకు ఇంకేముంటుంది అక్కడ. అది అప్పుడు నేను అక్కడ తెలుసుకున్నాను. రాజమౌళి గారి సినిమాలు ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడితే దాని ఎలివేషన్ వేరేగా ఉంటుంది అనేది నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే కొంచెం టైం అంత కష్టపడుతున్నప్పుడు మీకు మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, అంత సెక్యూరిటీ అంటే వాళ్ళంతా హ్యాపీగా చేయాల్సిన హీరోలు కూడా ఇంకా అసలు ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డల్లో కష్టపడుతుంటే ఇంకా మాకు ఎలా ఉంటుంది. అంటే అక్కడ ఒక కోణం ఉంది, ఆర్థిక కోణం. అది వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చే రెమ్యూనరేషన్ వేరు అంటారు కదా. సో ఆ రెమ్యూనరేషన్ కోసం అంత వస్తుంది కాబట్టి కదా చేయడానికి చాలా మంది కష్టపడతారు అనేది లేదు సార్. ఓకే, కొంతమంది చాలా ఇస్తారు, ఇంకా కంఫర్ట్గా చూసుకుంటారు. అదేంటంటే గుణం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. ఇది చేస్తే ఇక్కడ ఇది అవుతుంది అని డెఫినెట్గా అనే నమ్మకం అనుకుంటారు. ఇప్పుడు మేము చాలా సినిమాలు చేస్తుంటాం, మేము అటెన్షన్ పే చేయాలంటే అవతల వాళ్ళకి తెలీదు, దాని ఇంపార్టెన్స్ తెలీదు. కొంతమంది నా డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేద్దాం, ఎవరు ఈ శ్రీనివాస పెడితే బాగుంటుందా, పెట్టండి, చేయండి, ఏంటి ఇప్పుడు జరుగుతుందా,
ఏం జరుగుతుందో చెప్పి నాకు అర్థం కాదు. అదే రియల్ ఎస్టేట్స్ దీంట్లో ఉంటాడు తప్ప సినిమా అనేది వేరు, అది అందరికీ తెలీదు. దాని లాంగ్వేజ్ మిమ్మల్ని చూసి నేను యాంకరింగ్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. దీని సాధక బాధలు అనేవి మీకు తెలిసినట్టు నాకెలా తెలుస్తాయి? రైట్, ఈజీ అనుకుంటాం. అవును, మాట్లాడుకోవడమే. ఏముంది, 4 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు వేస్తాం, ముందు ఈయన గురించి ఆలోచించి ఒక అబ్రప్ట్గా టప్పని ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ వేసేస్తే నెక్స్ట్ ఇంకో 2-3 ఇది అయిపోవచ్చు నేను అనుకుంటే అది కాదు కదా. ఇంటర్వ్యూ అంటే వేరు, దానికి ఒక ఎలా ఇంటర్వ్యూ చేయాలి, దానికి భాష ఉన్నట్టు దానికి ఒక భాష ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యావింగ్ దట్. సో విక్రమార్కుడు తర్వాత ఇక మీరు మళ్ళీ వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన అవసరం కలగలేదు కదా ఇంకా ఎక్కడ కూడా. కానీ ఏ ఆర్టిస్ట్కైనా అంటే చాలామంది మనం గమనిస్తూ ఉంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రధానంగా అంశంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలకు కానీ వాళ్ళ ఉత్తాన పతనాలు అంటారు కదా, అంటే హైట్స్ అండ్ లోస్. సో ఆ క్రమశిక్షణ లోపించటం వల్ల కొంతమంది ఆర్టిస్టులు ఇబ్బందులు పడటం ఇప్పుడే కాదు, మనకి అప్పటి నుంచి కూడా రాజనాల గారి దగ్గర నుంచి కాంతారావు గారి దగ్గర నుంచి మనకి తెలుసు, ఎన్నో ఉదాహరణలు మనకు తెలుసు, హర్నాథ్ గారి దగ్గర నుంచి. సో మీ వరకు వస్తే ఈ ఆర్థిక క్రమశిక్షణ కంటిన్యూ మొదటి నుంచి ఉండిందా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా బ్యాలెన్స్ కోల్పోయారా? దానివల్లే మీరు అనుకున్న డిజాస్టర్స్ వచ్చాయా ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ అనేది నాకు లేదు సార్. మీకు లేదా? ముందు నుంచి లేదు నాకు. ఓకే, మనకేంటంటే ఎక్సైట్మెంట్ పీపుల్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను నవ్విస్తున్నాను అంటే మీరు స్వామి మాల్లో ఉన్నారు, ఆయన చూడడం ఇవి ఉండదు, నా ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. ఓకే, నా పాట ఏంటి, అందరూ నవ్వుతున్నారా లేదా చూడడం, అందరూ భలే నవ్వించేసి నిన్న మొన్న వచ్చావు బాగుంది అని అన్నీ వెళ్ళిపోవడమే తప్ప ఆడికి ఏం జరుగుతుంది, ఆడికి తిన్నాడా ఉన్నాడా అని ఆలోచించే పరిస్థితి ఉండదు. ఎవరు ఉండరు. ఎంటర్టైన్మెంట్ పీపుల్కి ఉన్న ఇదేంటంటే ఇఫ్ యూ ఎంటర్టైన్ చేసినంతసేపు సరదాగా నవ్వుతారు, తర్వాత ఎవరి పనులు చేసుకుంటారు. నువ్వు ఇంత ఎంటర్టైన్ చేసావు, నాకున్న స్ట్రెస్ని తీసేసావు అనేది తాత్కాలికం, ఆ టైం వరకే, దీని వరకే. మళ్ళీ అదర్ అప్లికేషన్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అది మనం ఎప్పుడు చూసుకోవాలంటే మనం అనవసరమైన ఈ దగ్గర ఎందుకు అని ఎంటర్టైన్ చేస్తున్నాం అని తెలిసేసరికి మన ఆర్థిక డిసిప్లిన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా చాలా ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టమంటే ఎనర్జీ ఖర్చు పెట్టాను, లాస్ అయ్యాను, మోసపోయాను చాలా. అంటే మోసపోవడం అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము, అక్కడికి వెళ్ళేసరికి ఇంత చేసిన అంత అనేవారి వ్యక్తుల్లో వాళ్ళ తమ్ముడో జన్మతో బామద్దు ఎవడో క్యారెక్టర్ చేస్తుంది. అంటే మీరు మీ ప్లేస్లో, నా ప్లేస్లో. ఓకే, సో వెదర్ ఈజ్ క్యాపబుల్ దాన్ మీ, నాకు హ్యాపీ. ఆ తర్వాత మళ్ళీ వాడే ఫోన్ చేసి నువ్వైతే బాగుండేది, మా వాడిని అనవసరం పెట్టాను, వాడు చంపేశాడు, పెట్టాల్సి వచ్చింది, మొత్తం పోయింది. కానీ మరి చెప్పలేదే, ముందుగా చెప్పాలి కదా మీకు. అది అవి జరుగుతాయి. ఆర్టిస్టులకి వెరీ సెన్సిటివ్ పీపుల్ అండి, ఏదో నమ్మేస్తాం. ఇప్పుడు మూర్తి గారిని ఈరోజు నేను ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ ఆయన సినిమాలో వేషం ఇస్తారేమో. సరే వేషం ఇచ్చినా లేకపోయినా ఒక ర్యాపో మెయింటైన్ చేద్దాం మూర్తి గారికి, ఓ బర్త్డేకి విష్ చేద్దామా, లేకపోతే ఏదో చేద్దామా, లేకపోతే కలిసినప్పుడు హాయ్ అందామా, దానివల్ల నష్టమేం లేదు కదా, ఇట్స్ లైక్ పిఆర్ అని చెప్పి అనుకుని తర్వాత ఈడేంటి మన వెనక పడుతున్నాడు ఇది అనేసరికి మనసు బాధపడి ఏది సరదాగా మనం ఓపెన్గా మాట్లాడుతున్నా ఇది ఇట్ విల్ టేక్స్ ఇన్ సంథింగ్ అదర్ వే అని అనిపించి మా నాన్నగారికి కూడా ఈ వినాయక చవితి ఎక్కడో వైజాగ్లో ఉంటారు ఆయన. ఈ వినాయక చవితి అంటే మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ వినాయక చవితి చేసుకొని వాళ్ళందరినీ, ఇప్పుడు వాళ్ళందరూ యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నట్టు మన ఇంట్లోనే ఉండరు. మా నాన్నగారు ఇక్కడ ఇది చేద్దాం వచ్చేది అంత ఖర్చు ఎందుకంటే అంటాడు ఒకడు, లేకపోతే వాళ్ళకి ఉన్న పొలిటికల్ ఇష్యూస్ల వల్ల అయ్యి అంటారు కొంతమంది. సరే అవన్నీ నెగ్గుకొని వచ్చి ఆయన చేస్తుంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పొలిటికల్గా కంటెస్ట్ చేయడానికి ఈ వినాయక చవితిలో ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రాపగండా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్, అది కాదన్న. కాకపోతే మనం తీసుకునే విధానానికి అది బాగా ఇప్పుడు జరిగింది అనుకోండి, మీరైనా నేనైనా ఏముందండి ఇవన్నీ జరుగుతుంటాయండి వదిలేండి అని అనుకుంటాం. కానీ అప్పుడు మనకి అనిపించదు, బాధతో ఎక్కువ స్ట్రగుల్ అవుతాం. అండ్ ఆ ఇష్యూస్లో మనం కొంతవరకు మోసపోతాం, కొంతవరకు మన ఫైనాన్షియల్ ఒకటి అనుకున్నది అది అనుకోక జరగాల్సింది జరగక మనం ముందుకు వెళ్ళలేక వెనక్కి ఆగలేక ఈ ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఆర్టిస్టులకు జరుగుతుంది. అలాంటిది అంటే బాగా క్రిటికల్ సిచ్యువేషన్ ఎదుర్కొన్న సందర్భం ఏ టైంలో ఎక్కువ ఎదుర్కొన్నారు మీరు? అట్లాంటి ఏ టైం అంటే పర్టికులర్ టైం నాకు గుర్తులేదు సార్. ఒక్కసారి బిజీగా షూటింగ్స్లో ఫుల్గా చాలా బిజీ ఉండేవాడిని.
నాన్ స్టాప్ షూటింగ్స్ అవి అంటే మీరు ఒకసారి నాకు ఎక్కడో చెప్పినట్టు జ్ఞాపకం, నేను చేసిన తప్పులన్నింటినీ కూడా నా భార్య చాలా గొప్ప మనసుతో క్షమించింది అని చెప్పి అక్కడ ఒక చోట అన్నట్టు. అది డెఫినెట్లీ అండి. నేను మనిషిని, పైగా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా అన్నీ జరిగిపోతుంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళాలి, షూటింగ్లకు వెళ్తాం, ఎక్కడైనా ఫారెన్లో 10 రోజులు ప్రొడ్యూసర్ డబ్బులతో తిరుగుతుంటాం, ఖర్చు తెలీదు, కష్టం తెలీదు. 5 మంది వచ్చి నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, అది ఇది 4 ఆటోగ్రాఫ్ తీసరిగో ఇదే పెద్ద ప్రపంచం అనుకుంటాం. రియల్ లైఫ్ హీరోస్ అనేది మన పేరెంట్స్, మన భార్య, మన పిల్లలు. ఫ్రెండ్స్ అనేది కొంతవరకే, నా వరకు నేను చెప్తాను. ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ఎనీ అదర్. ఫ్రెండ్స్ అనేది ఒక పర్టికులర్ ఇష్యూస్ వరకే. నేను ఎప్పటికీ కాపాడేది వీళ్ళే. అది నేనే ఇప్పుడు నమ్ముతున్నా. నేను అది నమ్ముతాను. ఈరోజు దానికోసం నేను కష్టపడతాను. ఇంకొక అవకాశం నాకు లేదు, నేను ఎవరికి నమ్మను. సో మీరు డాక్టర్ కాకపోయినా మీ వైఫ్ డాక్టర్ అనుకుంటా కదా? షీఈస్ డాక్టర్, న్యూట్రిషన్. తనకి అసలు ఇంకా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆవిడ, డాక్టర్ విజయ్ గారు. డాక్టర్ విజయ్ గారు. అందులో ఇంకే అసలు అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ అంటే ఒక నాన్ సిస్టమేటిక్, ఏదో నవ్వుకుని వెళ్ళిపోవడం తప్ప రేపు ఏం జరుగుతుందని ఆలోచన లేని ఒక ఫూల్ని. మేబీ ఫూల్ అనొచ్చు, లేకపోతే మీ దృష్టిలో నేను ఏమైనా కావచ్చు, కానీ ప్లానింగ్ లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్లానింగ్ లేదు, అన్నీ ఉండి ప్లానింగ్ లేదు. గుడ్డిగా నమ్మేయడం, గుడ్డిగా వెళ్ళిపోవడం, అక్కడ మోసం జరిగితే మళ్ళీ బాధపడిపోవడం. తెలుసు ఇక్కడ మోసం జరుగుద్దని కూడా నాకు తెలుసు. తెలిసి కూడా ఆ ఫ్లోలో నేను ఆగలేను. అన్నీ వచ్చేసరికి మరి వెళ్ళలేను. సో ఇవి కొన్ని చెప్పకుండా చేసేసేవాళ్ళు. నేను అన్నీ చెప్పకుండా చేసేవాడిని. దానికి ఏం చెప్పేది కాదు. అని తను ఏంటంటే స్కానింగ్ చేసేస్తాడు. వీడిలో ఉన్నాడంటే ఏదో చేసి వచ్చాడు, ఉన్నాడంటే రేపు ఏదో చేస్తాడు. అది కూడా తెలుసు తనకి. ఏదో వచ్చింది ఓకే, రేపు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాడో కూడా తనకు తెలుసు. కొంచెం అంటే కాస్త ఓపిక ఎక్కువ అనమాట. చాలా ఓపిక ఎక్కువ అండి. అండ్ అమ్మో ఆ ఓపిక, ఆ ఇంటెలిజెన్సు, ఆ పేషెన్సు. అండ్ షీఈస్ వెరీ మోర్ క్లవర్ అంటే బుక్స్ చదువుకొని అంబేద్కర్ గారిలో కానీ డిగ్రీలు వేసుకుంటే క్లవర్ కాదు. షీ స్టడీడ్ మీ లైక్ ఎనీథింగ్. నా మొగుడు అనేవాడు ఎవడో ఏంటి, అటు ఎలా ఉంటాడో, ఎట్లా చేసుకోవాలి అడికి అనేది అన్నీ తెలిసిన వ్యక్తి. ఎప్పుడు అంటే సినిమాలో రాకముందు పెళ్ళైంది కదా మీకు? సినిమాలో రాకముందు మేమిద్దరం అంటే అఫేర్లో ఉండేవాళ్ళం. ఆఫ్టర్ సినిమాలోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామంటే, నువ్వు అడిగితే ఏం చేసి చెప్తావు, ఏం పోస్ట్ అంటే ఏం చెప్తావు, నువ్వు ఎంప్లాయీ కాదు, బిజినెస్ కాదు, నువ్వు ఏం సినిమాలు ట్రై చేస్తున్నావు అంటే అది నా డిగ్రీయా ఏంటి, ఏదైనా అయిన తర్వాత చేద్దాం. ఇక్కడే కదా మేమిద్దరం మీకు లవ్? ఇక్కడే సార్, హైదరాబాద్. వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ హైదరాబాదే, నేను ఇక్కడ ఉండేవాడిని రెంట్కి. అలాగే స్టార్ట్ అయింది లైఫ్. ఇప్పుడు పాప అయిపోతే 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంది. తను కూడా మంచి యాక్టివ్ అనుకుంటా కదా పాప? అంటే పెంపకం బట్టే ఉంటుంది. అండ్ మా మిస్సెస్కి తన తప్ప లోకం కూడా తెలియదు దానికి. ఒక్కతే పాప కదా? ఒక్కతే పాప. అండ్ షీఈస్ వెరీ, మీరు అన్నట్టు కొంచెం యాక్టివ్గా ఉంటుంది. తను పవన్ కళ్యాణ్ ఫ్యానా? సినిమా ఫ్యాన్ ఏం లేదా? ఎందుకంటే ఒకసారి మీరు గబ్బర్ సింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్లారు కదా? షూటింగ్ తీసుకెళ్ళా. అదే, అది గుర్తుంది నాకు. అది అంటే నేను అప్పుడు దానికి అలవాటు ఉండేది. బర్త్డే అనుకుంటా, పాప బర్త్డే చెప్పారు. అవును, షూటింగ్ ఎప్పుడంటే ఏదైనా మీరు ఇప్పుడు అది మీ పెద్ద స్టార్ అనుకోండి, మూర్తి గారు, రేపు ఎక్కడికి వెళ్తున్నా నేను మూర్తి గారిని కలవడానికి ఇలా ఉండేది బాడీ లాంగ్వేజ్. నాకు నచ్చేది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర షూటింగ్ నిజమమ్మ అంటే అది నేను వస్తాను డాడీ, నేను అలాంటి వెళ్ళకూడదు, నేను అడుగుతాను సార్కి, నెక్స్ట్ డే పర్మిషన్ తీసుకున్నాక వెళ్దాం, నీ బర్త్డేకి ట్రై చేస్తాను అన్నా. నాకు అదే ముందు రోజు సార్ని అడిగా, దానికి తీసుకురండి అన్నారు. వెంటనే నేను ఆ బర్త్డే తీసుకున్నాను. ఓకే, గిఫ్ట్ పాపకి, బర్త్డే గిఫ్ట్ లాంటిది. సాధారణ ఆ తర్వాత మరి ఎప్పుడు కూడా మరి మీరు అది స్కూల్లో కూడా చెప్పదండి. చాలా మంది అడుగుతుంటే చెప్పదు. వాళ్ళు అంటే కొంచెం వాళ్ళు కూడా ఈ నార్త్ ఇండియన్స్ వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అంత పర్టికులర్గా మీ డాడీ ఇది అదని ఎవరు ఫోర్స్ చేయరు. ఓ యా హీ యాక్టరా అంతే, అంతవరకు అది ఎంజాయ్ చేస్తుంది. అంతేగాని పర్టికులర్గా వాటి కోసం రబ్ చేయదు. ఓకే, మీరు కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడు పాపను ఇక్కడ తీసుకొచ్చినట్టు ఎక్కడ కూడా అనేది ఇంట్లో పడకూడదని అంతే, ఇంతవరకే బయటకు వచ్చి షూట్ చేసుకొని
అంతే అంతవరకు. ఇంటికి వెళ్తే ఇది గోల ఉండదు అసలు. టోటల్గా ఇంకా బండి వేసుకొని ముగ్గురం కలిసి బైక్ వేసుకొని చాట్ బడ్డీకి వెళ్ళి చాట్ తినేసుకుని ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటాం. మోతీనగర్ వీధులని తిరుగుతుంటారా? బ్రహ్మాండం తిరుగుతాం. ఆ ఫిష్ నేనే తెచ్చుకుంటా. బాలు అని ఉంటాడు ఫిష్ ల్యాండ్. నాకు చెప్తూ ఉంటారు, అదే మీకు కనపడుతుంటారా? నేను వెళ్ళిపోతాను. ఫిష్ మార్కెట్ లైఫ్ లో అన్ని ఫిష్ మార్కెట్. సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నాకు కావాల్సిన ఫిష్ ఇంకా అప్పట్లో అలవాటు ఉండేది. మార్నింగ్ సెటిల్ ఆడే ముందు వెళ్ళేవాడిని. ఈ ఫిష్ కట్ చేసి ఉంచు 9:30 కల్లా వస్తానండి. స్టఫే 9:30కి ఆ షటిల్. మా సండే మేము అందరం ఫుల్గా మా బ్యాచ్ అంతా మధురానగర్ కోర్టులో సండే ఫుల్గా అందరూ అఫీషియల్స్ బిజినెస్ అందరూ ఉంటారు. ఫుల్గా ఆడేసి 100 రూపీస్ అందరం కలిసి వేసుకొని అన్లిమిటెడ్ టిఫిన్ చేసుకుంటాం. శుభ్రంగా తినేసి ఇంకా ఆవిడింటికి గడిపోతాం. వెళ్ళే ముందు నేను ఈ ఫిష్ ఆడి దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళి నేనే కుక్ చేసేవాడిని. 9:30 నుంచి 11 కల్లా రెడీ చేసేసుకొని ఇంకా ఇంట్లో ముందు ఎక్వేరియం ఉండేది. మా మిస్సెస్ అందరూ రెడీ అవుతారు 12:30కి. మనం స్టార్ట్ వేసుకొని ఆ మావిడన్నీ రెడీ చేసిన లోపు నేను చేపలతో ఒక 2 పెగ్గలు మాట్లాడతా. అది ఇవ్వాల్సిన కోటింగ్ నాకు ఇచ్చేస్తుంది. రోజు ఇదే సోదేటరా మాకు, ఇది బాధ ఏంటి అనుకుంటుంది. అయినా పట్టించుకొని మాట్లాడుతుంటాం. రోజునా? ఓన్లీ సండే. ప్రతి సండే మధ్యాహ్నం సండే ఇదే. ఓకే. 1 గంట 2 గంటల వరకు ఫుల్ తినేసి 2 గంటలు కోమా. మళ్ళీ 4:30-5 లేస్తాను. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేసి 7:30కి మళ్ళీ స్టార్ట్ మ్యూజిక్. ఇంతే. ఇంతగాని బయటికి వెళ్ళడం ఇంకా అది ఎప్పుడు లేదు నాకు. ఇంట్లోనే. అందుకే నాకు ఎక్కువ ర్యాప్ మా మిస్సెస్తోనే. సో సండే వచ్చిందంటే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సండే మా మిస్సెస్ ప్రిపేర్ అయిపోయేది అసలు. బికాస్ తెలంగాణలో ఇంకా ఈ డ్రింక్ అది అలవాటు ఉంటుంది. తను అన్నీ చూసింది. షీ నోస్ నా హెల్త్ కండిషన్ ఏంటి, రేపు ఏమవుతాడు, వీడికి ఏమి ఇవ్వాలి అనేదాన్ని తెలుసు కాబట్టి షీ విల్ బి వెరీ స్టెబన్. ఏ ఆంధ్ర అమ్మ ఏదో నాకు చేసుకున్నాను అనుకోండి, ఇంక మొత్తం ఫ్యామిలీ వచ్చి నన్ను రంపాడేసి శుభ్రంగా చెట్టుకేసి కట్టేసి తాడు తీసేస్తాను నాకు. సో ఆ విధంగా తను న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి అది కూడా ఇంకా ఎలా డిహైడ్రేట్ చేయాలి, ఏది మాడి చేయాలి, ఏ ఫుడ్ పెట్టాలి. నేను డ్రింక్ చేసాడు కదా, నెక్స్ట్ డే తోటకూర ఫుల్ ఫ్రై ఏదో ఒకటి కాల్చేసి ఇచ్చేస్తుంది. సో అట్లాగే. ఓకే. మరి పాప ఉంది కదా ఇంట్లో, మరి పాప కూడా అలవాటు అయిపోయిందా? కాదు, మీ పని మీరు చూసి నా డాడీ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి. తండ్రి అంటే అమ్మా అదే తండ్రి ముందు అలాగే ఉండకూడదు, ఉండో ఇంకా అలా పెంచింది. నేను అలాగే పెరిగాను. అండ్ షీ నెవర్ మైండ్. అప్పుడులో దాని ముందు తాగేవాడిని. తర్వాత నాకే గిల్ట్ కాన్షియస్ పెరిగి పాప పెద్ద అవుతుందని చెప్పి ఐ స్టాప్ మై డ్రింకింగ్. ఓకే. ఇప్పుడు లేదు, ఏం లేదు. 3-4 years నుంచి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. అంతా సిస్టమేటిక్గా ఆదివారాలు ఈ 3-4 ఏళ్ళకి ఆదివారాలన్నీ ఎంత వాల్ పడలేక ఆవిడ ఎక్వేరియం తీసి బయటపడేసి ఇటు చేపలతో మాట్లాడుతున్నాడు తాగేసి. అంటే లిటరల్ గా మాట్లాడుతూ కూర్చునేవాడు. తాగడానికి డ్రింక్ ఉందిరా, మేము రోజు ఈ నీళ్ళే తాగుతున్నాం, మా పరిస్థితి ఏంటి, చేపలు నన్ను అనుకోని ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి ఐ క్విట్. ఓకే. సో ఒక మంచి పని చేశారనమాట. అయితే అది పాప కోసం చేశారు. ఓకే. అంటే మంచి బాండింగ్ ఉంటుందా అంటే మీరు పాపకి మీకు? ఇంకా నాకు ప్రాణం అంతే. నాకు లైఫ్లో నా మోస్ట్ ఎవ్రీ డే నాకు మోస్ట్ వాల్యుబుల్ ఆస్కార్ అవార్డు వచ్చిన అంతకంటే వాల్యుబుల్ ఏంటంటే, నాకు రాత్రి పడుకునే ముందు నా కూతురు నేను బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఒక 1/2 hour ముగ్గురం బెడ్ మీద కొట్టేసుకుంటాం. ఓకే. ఇంకా మార్నింగ్ జరిగిన మా ఆవిడ విశేషాలన్నీ, స్కూల్లో దాని జరిగినవి, షూటింగ్లో నాకు జరిగిన ముగ్గురం కలిసి రాత్రిపూట అలా కొట్టేసి ఎవరు తెలియకుండా వాళ్ళు పడుకుని పోతాం. దట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ అండ్ గోల్డెన్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎవ్రీ డే ఈజ్ దట్ పార్ట్. ఓకే. పడుకునే ముందు అరగంట. రిమైనింగ్ అన్నీ నేను చూశాను సార్. నాకు ఏంటి కూడా ఇప్పుడు ఏ ఆశలు ఏ ఇది లేదు. భగవంతుడి దేవాలు ఎవరైనా డైరెక్టర్ నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇస్తే ఆయనకి నేను సాటిస్ఫై చేసి ఆయన ద్వారా నేను సాటిస్ఫై అవి నా కుటుంబాన్ని పోషించుకోవాలనే ఒకే ఒక్క తపన తాపత్రం తప్ప ఈ మైండ్లో ఏం లేదు. ఇది మీరు ఏదో గొప్పగా మాట్లాడుతున్నాడా లేకపోతే హిపోక్రసీగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈ ప్రస్తుతం నా మైండ్ సెట్ అదే. అంటే మీరు హిపోక్రసీతో మాట్లాడుతున్నారా లేదా అనేది మీకు తెలుసు, నాకు తెలియదు కదా. అది
ఏదైనా సరే అంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నవాడికి ఎక్కువ అది ఉంటది. నిజం చెప్పాలి సార్, నాకు నిజాలు చాలా తక్కువ చెప్తారు. 90% ముందు నుంచి నాకున్న బ్యాడ్ ఏంటంటే ఈ నిజాలు భయంకరంగా ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే దాయడం వల్ల మీ దృష్టిలో నా ఇమేజ్ అనేది హాఫ్ కట్ అయిపోతుంది, తెలుస్తుంది కదా తర్వాత యాక్ట్ చేస్తున్నాడు మన దగ్గర. ఫస్ట్. రెండోది నమ్మకం పోతుంది. మూడోది ఈ హైప్లో నేను ఎన్నాళ్ళు ఉండలేను. అగైన్ ఎవడైనా సరే మళ్ళీ నార్మల్ కండిషన్కి రావాలి. అది నేను ఎంత తోపు ఆర్టిస్ట్ అయినా ఇంటికి వెళ్ళంగానే నా హ్యూమన్ బీయింగ్గా బిహేవ్ చేసిన రోజే నా ఫ్యామిలీ బాగుంటుంది. ఈవెన్ అక్కడ కూడా సూపర్ స్టార్ కమెడియన్ అని ఇంట్లో కూర్చున్నామా షట్కి వెళ్ళిపోతాం. అది నేను నమ్ముతా. ఏ స్టార్ అయినా బయటే. అసలు మా మిస్సెస్ అయితే గాలి తీసేస్తే మీరు అసలు నవ్వుతారు. ఇంకా మీరు కట్టసీ కోసమైనా సీన్ గారు అలా సినిమాలో బాగుందండి, ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడంటే చేశాడు. మమ్మల్ని మాకంతా సినిమాలు చూపించాడు, ఈ జీవితాంతం మాకు చూపించాడు సినిమా. ఆ సినిమా ముందు మీ యాక్టింగ్ ఇవన్నీ వేస్ట్ అంటుంటుంది. అంటే లోపల ఉంటుంది కానీ షీ విల్ నాట్ ఎక్స్పోజ్ ఎనీ టైం. అదే. సో ఎప్పుడన్నా ఏ సందర్భమైనా సరే ఆమెకి అపాలజీస్ చెప్పాల్సిన సందర్భం ఎప్పుడన్నా వచ్చిందా? ఎన్నోసార్లు చెప్పాను. లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఓకే. లైఫ్లో ఎవరో చేయలేని మిస్టేక్స్ చేశాను. అన్ని సార్లు మిమ్మల్ని ప్రతిసారి ఫర్గివ్ చేసింది. అదే ఐ మేబీ దాని లవ్వా లేకపోతే నా అదృష్టం నాకు తెలియదు కానీ నేనైతే 100% ఐఎమ్ నాట్ కరెక్ట్. ఓకే. షీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ హూ మేడ్ నా ఫ్యామిలీలో ఉందంటే కారణం అదంతే. ఒక మోస్తరుగా ఒక సెట్ అయిందంటే మీ ఫ్యామిలీ ఆమె అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ మై ఫాదర్. మా నాన్న ఇప్పుడు కూడా నన్ను కంటికి రెప్పలాగా చూస్తూ ఉంటాడు. ఆయన స్టిల్ ఇప్పటికీ. ఇప్పుడు సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకున్న పొజిషన్కి భగవంతుడి దేవల్ల ఒక 5-10 కావాలి. నాన్నగారు ఎక్కడే ఉంటారా? నాన్నగారు వైజాగ్లో ఉంటారండి. ఆయన రామ్కీలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారా వైజాగ్లో. ఇప్పటికీ నాకు 10,000 కావాలంటే ఎవరో మీలాంటి ఫ్రెండ్స్కో ఎవరికైనా అడిగితే ఇస్తారు కదా. నాకు టక్కున మా నాన్నకి చేసేస్తాను ఫోన్, అర్జెంట్గా 10 పంపించు. ఎందుకురా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీకు 10,000 ఎందుకు ఖర్చు వచ్చింది, నువ్వు దేనికైనా తగలడతావా, ఇవి ఏ క్వశ్చన్ ఉండదు. ఆయన కూడా ఒక అరగంటలో ఆఫీస్కి వెళ్తాను, అక్కడ చేసేస్తాను, నాకు ఇలా పంపించడం రాదు, వేరే అకౌంటెంట్కి చెప్పాలి, ఆడిస్తాడని ఇన్ని చెప్తారు తప్ప. ఒకసారి మా అమ్మ ధైర్యం చేసి, ఎవరే మీ నాన్నకు నువ్వు అడుగుతున్నావు, ఏ పొజిషన్లో ఉన్నాడని అడుగుతున్నావు అని. నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి డబ్బులు కావాలంటే నాన్న అడగడం అది అలవాటు నాకు, అంతే. ఇప్పటికైనా అదే. ఇప్పటికే ఆయనకి ఏంటంటే నో అనుకోవడం ఆయనకి అలవాటు. ఇప్పటికి ఆయన చేసేది అదే. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇది నవ్వుకుంటాం తప్ప. రిటైర్మెంట్ తర్వాత కూడా మీ నాన్నగారికి ఈ విషయంలో రిటైర్మెంట్ లేదు, నాన్న కొడుకు విషయంలో రిటైర్మెంట్ లేదు, టైర్డ్ అయిపోతున్నాడు తప్ప. సో అది నాకు ఒక అలవాటు. మీ ఇంటి సంగతి రవి బాగుండేవి. సో ఇప్పుడు సెట్స్ మీద మీరు ఎప్పుడు నవ్విస్తే అట్లాగే ఉంటారు కదా. అంతే. డైరెక్టర్స్ కూడా నేను వన్స్ చాలా మందికి, అంటే నేను ఎవరి గురించి వేరేగా అంటలేదు, క్యారవాన్లో కూర్చోవడం, మన షార్ట్ ఫిలిమ్స్ వెళ్ళడం అలవాటు. కానీ నాకు వన్స్ నేను క్యారవాన్కి వచ్చి బయటకు వచ్చానంటే డైరెక్టర్ల దగ్గర కూర్చుంటాను. ఇంకా నవ్వించుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటూ అల్లా సోది ఇల్లి సోది, ఇంకా ఎలాగ మరి బాగా క్లోజ్ ఎవరు లేరంటే ఇంకా బిచ్చింగ్ స్టార్ట్ అయిపోద్ది. అల్లాడేంటి ఏంటి, అది ఎలాగ అయిపోయిందంటే ఇది ఎలాగ అయిపోయిందంట, అంతే అయిపోయింది. షూటింగ్ తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ గొడవ ఉండదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి నేను ఇలాగ అన్నావు, అది ఎలాగ కాదు ఎలాగ అయ్యిందంట, ఇది మళ్ళీ ఉండదు. ఆ టైంకి అలా మాట్లాడేసుకోవడం అంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.